ఏలూరు నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, మేయర్ నూర్జహాన్ పెదబాబు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం ఏలూరులోని ఒక్క డివిజన్లో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై ప్రజల అవగాహన పెంచడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. మహిళా సంఘాలు మొక్కలు నాటడం, చెత్త తగ్గించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా ఏలూరును 6 నెలల్లో స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దవచ్చని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అనధికారులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి, మహిళా సోదరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యానికి ఫస్ట్ విడతగా 4 జన్మభూములు పెట్టేవారు. జనవరిలోను, ఏప్రిల్లోను, జులైలోను, డిసెంబర్లోనూ పెడతాం జరిగేది. దాన్ని చాలా ఇబ్బందిగా ఉంటుంది అధికారులకు అని చెప్పేసి ఆయన 2000 కాడి నుంచి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు పెడతాం జరిగింది. ఆ యొక్క జన్మభూమి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఆఫీసర్ల దగ్గరికి వెళ్లే పని లేకుండా ఆ యొక్క ప్రజల దగ్గరికే పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో ఇక్కడికే వచ్చి గ్రీడెన్స్ సిస్టమ్ జరిగేది ఆ రోజుల్లో. మరి ఎంతో ప్రాముఖ్యత కలిగిన వాతావరణాన్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా చెట్లు గాని, డ్రింకింగ్ వాటర్ గాని, వ్యవసాయానికి సాగునీరు గాని ఏదైనా సరే ముఖ్యంగా వాటి మీద పెట్టేవాడు. అలాగే హెల్త్ మీద కూడా ఆయన పెడతా ఉండేవాడు. మరి గత ప్రభుత్వంలో ఆ యొక్క ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా మీటింగులు గాని, సభలు గాని ఉంటే ముందు ఆయన దృష్టి పచ్చని చెట్ల మీద పడేది, నరికించేవాడు. మరి ఈ రోజున చాలా కాలుష్యం ఎక్కువైపోయి వాతావరణం మార్పు వల్ల ఎన్నో రుగ్మతలు వచ్చి హాస్పిటల్ ఖాళీ లేని పరిస్థితులు ఈ రోజుల్లో ఉందంటే వాళ్ళు చేసిన 5 సంవత్సరాల్లో చేసిన పాపాలే ఈ రోజున ఏలూరులో కానీ ఎక్కడైనా సరే రాష్ట్రంలో చుట్టుముట్టుకున్నాయి. గణేష్ గారు నన్ను పంపించండి రా, ఫోటో 2 లాగేసి మోడీ మట్టే బా ఇటు మేమే చేసేస్తాం అన్ని passando నీ మొక్క కప్పగా ఉంచు స్లోగా మళ్ళీ ఒకసారి ఎందుకు మాత్రం కళ్యాణ్ గారు త్వరగా రావాలి. మొత్తం అందరికి గంట దీనికి చేసి మీద పని చేసుకుంటారు. పూనూరు లోకరాజు మళ్ళీ గుర్తిస్తామని చెప్పడానికి దాన్ని చేసేది శుభ్రంగా చేయాలి ప్రభుత్వం. పెట్టుబడిన వాణిశివప్రసాద్ గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు వేదిక మీద రావాల్సిన కోరుతున్నా. ఇచ్చాడయ్యా అక్కడ అన్నాడు, పంపించాడు. కార్యక్రమాన్ని ఉద్దేశించి తొలుత మున్సిపల్ కమిషనర్ గారు, గౌరవ కార్పొరేటర్లకు, మహిళా సోదరిమణులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, గౌరవనీయులు పెద్దలు చోడ వెంకటరత్నం గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ప్రతి నెల కూడా 3వ శనివారం మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క నెలలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున మరి గ్రీన్ ఏపీ రాష్ట్రం అంతగా పచ్చదనంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడే మన గౌరవ కమిషనర్ గారు చెప్పినట్లు మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి.
మొక్కలు నాటితే మనకి మానవాళికి కావాల్సినటువంటి ఆక్సిజన్ పెరగటం కానివ్వండి, కాలుష్య నివారణకి మరి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మరి అనేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమంపై కూడా మరి ప్రభుత్వం తరపున చేపట్టుకోవడం జరుగుతుంది. మన ఏలూరు నగరంలో కూడా మరి ఖాళీ స్థలాల్లో కానివ్వండి, అలాగే మెయిన్ రోడ్స్ మీద కానివ్వండి, అలాగే మరి పార్కులు, ఇటువంటి అన్ని కూడా మరి పచ్చదనం పెంపొందించేందుకు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర మొక్కలు నాటి మరి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కని దత్తత తీసుకొని మీరందరూ కూడా సంరక్షిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. మరి ప్రజలందరూ కూడా అదే విధంగా శానిటేషన్ పై కూడా ప్రతి ఒక్కరూ అవగాహనతో మరి ప్లాస్టిక్ ని నిర్మూలించి మరి అందరూ కూడా స్వచ్ఛత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించి మరి తడి చెత్త పొడి చెత్తను కూడా సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఉడా చైర్మన్ గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారికి, కమిషనర్ గారికి, మాజీ ఉడా చైర్మన్ గారికి, ఇతర అధికారులకు ప్రతి నెల కూడా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రతి చోటన కూడా ఒక్కొక్క డివిజన్లో చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్పీ గ్రూపుల ద్వారా ప్రతి వార్డులో కూడా డివిజన్లో కూడా చేయడం జరుగుతుంది. మేము కూడా వినూత్నంగా ఉండదన్న ఉద్దేశంతోనే ఒక్కొక్క కార్యక్రమం ఒకటి చేయించాలన్న ఉద్దేశంతోనే ఫస్ట్ టైం, ఎందుకంటే 5 తపాలు కూడా మేము చేసేటప్పుడు అది ఆచరణలో చూపించలా. ఈ తప ఏదైతే 33, 34 డివిజన్లకు సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేసి చూపిస్తూ దాన్ని అదే విధంగా ఈ విధంగా చెయ్యాలి, రేపొద్దున ఏదైనా సరే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించేటప్పుడు ప్రతిదీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ఉదాహరణగా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మరి కమిషనర్ గారిని ఇది చేయగలరంటే ఒక రోజు టైం ఉన్నా సరే మనం వాళ్ళ చూపించాలన్న ఉద్దేశంతో చేయమంటే అది కూడా చేశారు. ముందుగా మరి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి ఏదైతే మన ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటే పరిశుభ్రంగా మరి చుట్టుపక్కలంతా వాతావరణం బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మొక్కలు పెరగటం వల్ల దానివల్ల వచ్చే ఆక్సిజన్ కానీ దానివల్ల వచ్చే గాలి వల్ల కానీ మనకి మరి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలంటే అది మొక్కల వల్లే జరుగుతుంది. వర్షపాతం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మొక్కలు పెంచినప్పుడే ఫస్ట్ నుంచి కూడా అశోక కాలం నాటి నుంచి కూడా చెట్లు వృక్షాలు పాతింది. ఆ రోజున ముందుగానే ఊహించి ఆ రోజున ఆ విధంగా వృక్షాలు నాటడం అనేది జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజున ఏదైతే మరి కాలువగట్లో ఉన్న ఈ పార్కు ఏదైతే ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ పార్కు డెవలప్ జరగడం జరిగింది. అందులో మరి పరిశుభ్రత అనేది పూర్తిగా లోపించిందని దాన్ని మొదలుపెట్టి దాన్ని శుభ్రంగా ఉంచితే మరి ప్రజలకు కూడా తెలుస్తుందన్న ఉద్దేశంతోనే రోజు ఎల్లు వచ్చే వాళ్ళు కూడా చూస్తారన్న ఉద్దేశంతోనే ఇక్కడ పెడతాం జరిగింది. మీరు కూడా చూస్తున్నారు కాలువలో ఎంత వ్యర్థాలు పడుతున్నాయి అనేది చుట్టుపక్కల తిరుగుతున్న జనం అందరికీ కూడా తెలుసు. ఏదో ఏరు వచ్చినప్పుడు కాలువ వచ్చినప్పుడు అవన్నీ కొట్టుకుని వెళ్ళిపోవటం వల్ల మనం ఈ విధంగా ఉంటున్నాం, కానీ లేకపోతే నీళ్లు రాకుండా ఉన్నట్టయితే కాలువ కూడా నిండిపోయింది వాటికి. మరి డంప్ యార్డ్కి నిన్న వెళ్ళాం. నిజంగా చెత్త అంతా మన ఏలూరు ప్రజానీకం వాడుతున్నారు అని అనుకుంటే మరి 1,00,000 పైన టన్నులు అక్కడ నిల్వ ఉండిపోయింది. మరి అంత చెత్త ఏలూరులో ఉంటే వాడకానికి కొంత కాలానికి మన మీదే ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త నిండిపోయి ఉంటది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్లాస్టిక్ ను కూడా వాడటం తగ్గించాలని అనుకున్నారు. మనకు సాధ్యమైనంత వరకు మనకి ఏదైతే తక్కువ ఖర్చుతో వస్తుందో, అంటే ప్లాస్టిక్ కంటే తక్కువ ఖర్చుతో ఏదైతే కాగితం రూపేణ మనకు వస్తుందో దాన్ని ప్లాస్టిక్ నిర్వాధించి మరి ప్లాస్టిక్ బదులు మరి ఆ కాగితంతో తయారు చేసే కప్పులు కానీ అలాగే గ్లాసులు కానీ వాడుకుంటే మనకు కూడా పర్యావరణం బాగా శుభ్రంగా ఉంటుంది, మన చుట్టుపక్కల కూడా పరిశుభ్రత ఉంటుంది. అలాగే ఏంటంటే వాతావరణం బట్టి ప్లాస్టిక్ నిల్వ ఉండిపోవడం వల్ల మనకి వ్యర్థాలు పెరిగి దానివల్ల ఫ్లూ కానీ టైఫాయిడ్ కానీ జ్వరాలు కూడా రావడం జరుగుతున్నాయి. భవిష్యత్తులో అవన్నీ రాకుండా ఉండాలంటే మనం చిన్నదే కదా అని మీరు వదిలేస్తే రేపొద్దున ఇదే మొక్క మన ప్రాణానికి కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. దాని నుంచి బయటికి మనం కాపాడుకోవాలంటే పరిశుభ్రంగా ఉండవలసిన బాధ్యత మరి మీరందరూ కూడా తీసుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి ఎవరైతే దీంట్లో కూడా గ్రూప్ సభ్యులు వచ్చారో వాళ్ళు మీటింగులు వేసుకునేటప్పుడు కూడా దీంట్లో మరి ఏదైతే జరుగుతున్నాయో కార్యక్రమాలు ఆ మీటింగ్ లో 1-2 నిమిషాలు పరిశుభ్రత గురించి కూడా చెబితే వాళ్ళు కనీసం 20% మంది పాటించినా కూడా మన పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతాం. ఆ విధంగా మీరందరూ కూడా సహకరించాలని, ఏది చేసినప్పటికీ ప్రజల భాగస్వామ్యం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. 1కి 4 సార్లు చెప్పినప్పుడు, 4కి 10 సార్లు చెప్పినప్పుడు, లేకపోతే 10కి 100 సార్లు చెప్పినప్పుడు
ఎంతో కొంత మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు వచ్చేంత వరకు మనం చెప్తుంటే చెప్పగా డెఫినెట్ గా ఎంతో మంది చేస్తారు. కాబట్టి 6000 గ్రూపులు ఉన్నాయి, కనీసం అందులో 60 గ్రూపులు చేసినా కూడా పర్యావరణాన్ని కాపాడినట్టే. ఆ విధంగా చేయాలని మీ అందరిని కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి అధికారులు కూడా ఆ విధంగా ఎప్పుడైనా సరే ప్రతి నెల కూడా సూచనలు ఆ విధంగా ఇవ్వాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.